పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క కూడికలో ఏకీభవిస్తున్న ప్రియులైన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ వాగ్దాన సందేశ కూడికలో ఈ యొక్క 2022వ సంవత్సరం ఈ 2వ మాసము అనగా ఫిబ్రవరి మాసం ఈ వాగ్దాన సందేశ కూడికలో మనమందరం కూడి ఆయన సన్నిధిలో చేరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు నామమును గణపరచడానికి దేవుడు మనకిచ్చిన కృపంతటిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి మాసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఆమేన్. ఈ వాగ్దానమును నిశ్చయముగా దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉంటున్నాము తండ్రి. గత సంవత్సరంలో మీరెన్నో వాగ్దానాలు మాకు మీరు అనుగ్రహించి, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీరు మమ్మల్ని నడిపించి, ఓ శ్రేష్టమైనటువంటి కృప ద్వారా విజయ పదములో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఈ 2022వ సంవత్సరంలో కూడా ఈ సంవత్సరానికి మీరు మాకు చాలిన సరిపోయిన దేవుడుగా ఉండడానికి మాకు మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా ఈ 2వ మాసం ఫిబ్రవరి మాసం విశేషమైనటువంటి నీ కృప ద్వారా ఈ రాత్రి మీరు మమ్మల్ని దర్శించబోతున్నందుకు స్తోత్రం. చదవబడినటువంటి వాక్యము నీది, నిలవబడినటువంటి నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, బలహీనుడయ్యా. ఈ మట్టి ఘట్టములో నీ మహదైశ్వర్యాన్ని నింపి, ఈ మట్టి ఘట్టంలో నీ మహిమను నింపి, నీ ముఖకాంతిలో నుండి నీ సన్నిధి మా పైన మీరు ప్రకాశింపచేసి, నీ వాక్కుల ద్వారా మీరు మమ్మల్ని దర్శించి, మమ్మల్ని భద్రపరిచి, మా ఆధ్యాత్మికమైన జీవితాలను సరిచేసి, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చదవబడినటువంటి ఈ వాక్యాలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగముతో, ఇశ్రాయేలు ప్రజలతో దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ 43వ అధ్యాయంలో అనేకమైనటువంటి ధైర్యపరిచేటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త గారి ద్వారా లిఖించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, యాకోబును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించబడినటువంటి జనాంగం, సర్వోన్నతుడైనటువంటి దేవుని చేత దీవించబడినటువంటి జనాంగం. ఈ ఇశ్రాయేలు ప్రజలతో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మాసం దేవుడు వాగ్దానంగా మనకు దయచేస్తున్నాడు. ఈ అధ్యాయంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు పలుసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడకు, భయపడకు అంటాడు. భయపడకు. 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తాను సృజించినటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. భయపడకు. చెప్పండి, భయపడకు. ఈ మాసం దేవుడు మనకిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం, భయపడకు. దేవునికి స్తోత్రం. భయపడకు. ప్రియులారా, ఈ 2022వ సంవత్సరంలో ఈ 2వ మాసం చాలా భయానకరమైనటువంటి మాసం. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి దుర్దినములు, దుర్ఘటనలు జరగబోయేటువంటి మాసం ఈ మాసం. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ మాసంలో ప్రవేశించినటువంటి, ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రభువు సన్నిధికి కూడి వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయంకరమైనటువంటి వార్తలు వినబోతున్నావు. భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళబోతున్నావు. అయితే నువ్వు భయపడకు. దేవునికి స్తోత్రం. నువ్వు అగ్నిలో నడుస్తావు. నువ్వు అగ్నిలో నడుస్తావు.
ఈ మాసంలో నువ్వు అగ్నిలో నడుస్తావు. అయితే నువ్వు భయపడకు. జలములు లోపడి నువ్వు వెళతావు, కానీ అవి నీ మీద పొర్లి పారు. దేవునికి స్తోత్రం. ఏ అపాయము నీ మీదికి రాకుండా ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. అదే మాట 5వ వాక్యంలో దేవుడు అంటాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అందరూ చెప్పండి గట్టిగా, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మీ ప్రక్క వారికి వెళ్ళి చూసి చెప్పండి, భయపడకుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ప్రవచనాత్మకంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. అగ్ని వంటి పరిస్థితులు నీకు ఎదురు కాబోతున్నాయి. అగ్ని వంటి సంభవాలు నీ ముందు రాబోతున్నాయి. అయితే ముందుగా ప్రభువు నీకు ఈరోజు మాట్లాడుతున్నాడు, భయపడకు, భయపడకు. నీవు ఎటువంటి భయంకరమైనటువంటి వర్తమానాలు వినినప్పటికీ, ఎటువంటి సంభవాలు నీ ఎదుట జరుగుతున్నప్పటికీ, ఎటువంటి యుద్ధ సమాచారం నువ్వు వింటున్నప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు నీ కన్నుల ఎదుట జరుగుతున్నప్పటికీ, ఇశ్రాయేలు లోకములో నుంచి ప్రత్యేకించుకొనినవాడా, లోకములో నుంచి ప్రత్యేకించుకొనిన దానా, ఇదిగో నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలలో మనకెదురవుతున్నటువంటి పరిస్థితులలో ప్రభువు మన పక్షంగా లేకపోతే మనం ఏమైపోదుమో. దేవునికి స్తోత్రం. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి, ఎటువంటి సమాచారాన్ని బట్టి మీ హృదయములను కలవరపడనివ్వకుడి. మీ హృదయములను కలవరపడనివ్వకుడి. ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకనగా ప్రభువు మన పక్షముగా ఉన్నాడు. యుద్ధశూరుడైనటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. విజయశీలుడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలు సైన్యముకు ముందుగా నడిచినటువంటి దేవుడు ఇదిగో ఈ మాసములో మన పక్షముగా దేవుడు నడవబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాసములో మనకు ముందుగా దేవుడు నడవబోతున్నాడు. నీకు ముందుగా దేవుడు నడవబోతున్నాడు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభముగా ఉండి, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారితో కూడా దేవుడు నడిచినట్లుగా ఇదిగో ఈ నెలలో ప్రభువు నీ పక్షముగా, నా పక్షముగా, మన పక్షముగా దేవుడు నడవబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని 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 భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా బిడ్డలారా, దేనికి నువ్వు భయపడకు, దేనికి నువ్వు భయపడకు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షముగా ఉంటాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ 2022వ సంవత్సరంలో ప్రభువు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడే ఈ ఫిబ్రవరి మాసంలో కూడా
నిశ్చయముగా ఆయన మనకు తోడై ఉంటాడు. నిశ్చయముగా ఆయన మనకు తోడుగా వస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి సంభవాలు, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కూడా మీ హృదయాలను కలవరపడనివ్వకుండా, వెరవనివ్వకుండా, కృంగిపోకుండా, భయపడకుండా మీరు ధైర్యముగా ఉండాలి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను శుభవార్తలో కూడా అంటాడుగా, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో శ్రమలను గురించిన వార్తలు మీరు వింటారు. లోకములో మీరు శ్రమల మార్గము గుండా వెళతారు. అయినను మీరు భయపడద్దు. ఎందుకంటే లోకాన్ని జయించాను అని చెప్పిన దేవుడు నీ పక్షముగా, నా పక్షంగా, మనందరి పక్షంగా దేవుడున్నాడు. ఎవరు భయపడతారంటే, ఎవరు కృంగిపోతారంటే, దేవుడు లేని జనులు కృంగిపోతారు. దేవుడు లేని జనులు భయపడిపోతారు. బిడ్లారా, ప్రభువుని కలిగినటువంటి వారు, సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎటువంటి పరిస్థితులకు భయపడాల్సినటువంటి పని లేదు. బైబిల్లో మనం గమనించినట్లయితే దానియేలు భక్తుడు మనకు తెలుసు. ఆయన పరిశుద్ధత కోసం, పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన కడుపును చంపుకున్నాడు. రుచికరమైన ఆహార పదార్థాలు ఆయన కన్నుల ఎదుట ఉన్నప్పటికీ అవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి. వాటిని తిని తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదు అనేటువంటి ఉద్దేశము కలిగిన వాడై, పవిత్రత కొరకై తన ఎదుట ఉన్నటువంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడినవాడు కాడు. పరిశుద్ధత కొరకు గొంతుకు కత్తి పెట్టుకున్నటువంటి వాడు, కడుపును చంపుకున్నటువంటి వాడు. ఈ దానియేలు తనది కాని దేశంలో, బబులోన్ దేశంలో నీతిమంతుడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా జీవిస్తున్నాడు. ఈ దానియేలు యొక్క పవిత్రతను బట్టి, ఈ దానియేలు యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి బానిసగా ఉన్న దేశంలోనే దేవుడు దానియేలును ఘనపరచడం ప్రారంభించాడు. దానియేలును దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. దానియేలును దేవుడు హెచ్చిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. ఆల్రెడీ ఆ దేశములో ఉన్నటువంటి జనులకు అందరికంటే, ఆ దేశములో ఉన్న అధిపతులందరికంటే కూడా బానిసగా వచ్చినటువంటి దానియేలు వారి కన్నుల ఎదుటే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నాడు. దానియేలు యొక్క అభివృద్ధి చూసి వారవలేనటువంటి వాళ్ళు ఎలాగైనా దానియేలును నాశనం చేయాలి.
దానియేలును పతనం చేయాలి, దానియేలును హతము చేయాలి. ఈ దానియేలు బ్రతికొండడానికి వీల్లేదు అని కపటోపాయము చేత దానియేలులో ఉన్నటువంటి వీక్నెస్, దానియేలులో ఉన్నటువంటి బలహీనత ఏంటా అని చూస్తే దానియేలులో ఏ బలహీనత వాళ్ళు కనుగొనలేకపోయారు. ఏ వీక్నెస్? ధనానికి పడిపోతాడా అంటే ధనానికి పడిపోవట్లేదు. లేకపోతే భోజనాలకి పడిపోతాడా అంటే భోజనాలకి పడిపోయేవాడు కాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోతాడంటే అది లేదు. దానియేలులో ఏ కోణాన్ని చూసినా, ఎక్కడ చూసినా ఏ లోపము వీళ్ళు కనుగొనలేకపోతున్నారు. అసలు ఏంట్రా దానియేలు యొక్క విజయానికి కారణం ఏంటి? దానియేలు యొక్క విజయ రహస్యం ఏంటి అని వాళ్ళు చూస్తే దానియేలు రోజుకి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజీ పర్సన్ అయినప్పుడు కూడా, ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థనా సమయానికి తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు ఆయన గది కిటికీ తలుపులు తెరిచి సజీవుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి దానియేలు ప్రార్థన చేయటం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసి ఆహా, దానియేలు యొక్క విజయానికి రహస్యం దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. He is not only ordinary person, he is prayerful man. దానియేలు ప్రార్థనాపరుడు. దానియేలు యొక్క విజయానికి, దానియేలు యొక్క బలానికి కారణం ప్రార్థనేరా. ఈ దానియేలు యొక్క ప్రార్థన మీద మనం దెబ్బ కొడితే, ఈ దానియేలు గారిని ప్రార్థన చేయకుండా మనం ఆపగలిగితే ఆటోమేటిక్గా దానియేలు పతనం అయిపోతాడు. ఆయన ఆలోచించేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుని గనపరిచి, ఈ దేశంలో ఏ మనుషుడు కూడా నీ దగ్గర తప్ప ఏ మనుషుడి దగ్గర, ఏ దేవుడి దగ్గర ఎలాంటి విన్నపాలు కానీ, ఏ ప్రార్థనలు కానీ చేయకూడదు. ఒకవేళ చేస్తే అట్టివాడు నిశ్చయముగా సింహాల బోనులో పడవేయబడాలి. అట్టివాడు నిశ్చయముగా మరణ శిక్షకు పాత్రుడు. అట్టివాడు సింహాల బోనులో పడవేయబడాలి అని రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొని వస్తారు. వీళ్ళు తీసుకొని వచ్చి రాజ్యమంతటిలో కూడా ఈ యొక్క ఆజ్ఞను ప్రచురం చేస్తారు. ఏ మనుష్యుడు కూడా ఏ దేవుని పేరట, ఏ మనుష్యుడి దగ్గర ఏ విన్నపం కోరకూడదు, రాజుగారి దగ్గర తప్ప అని రాజ్యమంతా సాటింపు చేస్తే ఈ వర్తమానం దానియేలు కూడా విన్నాడు. దానియేలు విని ఆహా అనుకున్నాడు. ఆ వర్తమానాన్ని, ఆ సాటింపుని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా దావీదు యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి తన ఇంటి గది తలుపులు యెరూషలేము తట్టు తెరిచి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వీళ్ళు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సందర్భం రానే వచ్చింది.
దానియేలు ప్రార్థనాపరుడు అనేటువంటి సంగతి వీళ్ళు ఎరిగి దానియేలు ప్రార్థన పైన దెబ్బతీయాలి, దానియేలును ఎలాగైనా పడగొట్టాలి అని ఆలోచన చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే దానియేలు ఆ రాజుగారి ఆజ్ఞని ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే సస్తావురా, నిన్ను సింహాల బోల్లో పడేస్తారా అంటే ప్రార్థన ఆపాడా? ప్రార్థన ఆపాడా? ప్రార్థన ఆపాడా? ప్రార్థన ఆపలేదు. దానియేలు ప్రార్థనకు ఏది కూడా అడ్డుగా నిలబడలేదు. ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా ఎంతోమందిని అనేకమైన ఆటంకాలు అడ్డగిస్తున్నాయి. చస్తే యాడుంటావు? వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి చస్తే మనం యాడుంటాం? ఏది నిన్ను అడ్డగిస్తుంది? నిన్ను ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నిన్ను ప్రార్థనలో నిలవనీయకుండా ఏది నిన్ను బలహీనపరుస్తుంది? సింహాల బోను కంటే పెద్ద ఆటంకం నీ ముందు ఏదైనా ఉందా? 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 అంతటి భయంకరమైన ఆటంకం దానియేలు ముందుంది. అయినా దానియేలు ప్రార్థన ఆపలేదు. ఒకవేళ దానియేలు గారి దగ్గరికి వెళ్ళి దానియేలు గారే ఉంటే మనం అడిగితే, దానియేలు గారు అండి, దానియేలు గారు సింహాల బోన్లో పడేస్తారని చెప్పారుగా ప్రార్థన చేస్తే, అయినా మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మళ్ళా గది తలుపులు తెరిచి మరి ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు మీరు అని దానియేలు గారిని ఒక్కవేళ మనం అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, ప్రైజ్ ద లార్డ్, సింహాల బోన్లో పడేస్తారని నేను ప్రార్థన చేయటం మానేస్తే, సింహాల బోన్లో పడి చచ్చేదేమో కానీ ప్రార్థన చేయటం ఆపిన మరుక్షణమే నేను మరణించిన వాడితో సమానం. నేను ఎప్పుడైతే ప్రార్థన ఆపేస్తానో ఎప్పుడైతే నేను ప్రార్థన నిర్లక్ష్యము చేస్తానో ప్రార్థన నిర్లక్ష్యము చేసిన మరుక్షణమే నేను బ్రతికొన్న చచ్చిన వాడితో సమానం. ఆ బ్రతికి చచ్చిన బ్రతుకు బ్రతికేదానికంటే ప్రార్థన చేసి సింహాల బోన్లో పడవేయబడి దేవుని కోసం మరణించడం నాకు లాభం అని దానియేలు గారు సమాధానం. ఒక ఆత్మీయుడి సమాధానం, ఒక ఆత్మీయురాలి సమాధానం. నువ్వెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా, ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నా బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయలేని జీవితం బతికిన చచ్చిన జీవితంతో సమానం. ప్రార్థన నిర్లక్ష్యం చేసే నీ జీవితం జీవించుచున్నావన్న పేరుంది కానీ నీవు మృతుడవే, నువ్వు మృతురాలువే అని బైబిల్ సెలవిస్తుంది. రబ షకద రబ ధులర షందర. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దానియేలు గారు ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయలేదు.
ఈ విషయాన్ని వీళ్ళు తీసుకెళ్ళి రాజుగారితో చెప్పారు. అయ్యా, దానియేలు ఏమాత్రం నీ ఆజ్ఞను గౌరవించకుండా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏ నేరం అండి? ఏమి నేరం మోపుతున్నారు? ప్రార్థించటం అనేది ఒక నేరంగా మోపి, దానియేలు మీద తప్పు మోపి ఎలాగైనా సింహాల బోన్లో పడేయాలని రాజుగారి దగ్గర చెప్పారు. రాజుగారు చేసేది లేక దానియేలుని తప్పించాలి అనే ఉద్దేశం రాజుగారికి ఉన్న, ఆజ్ఞ జారీ చేసింది ఆయనే గనుక ఇంకా చేసేది లేక దానియేలుని తీసుకుని వెళ్ళి ఎక్కడేస్తారండి? సింహాల బోన్లో పడేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సింహాల బోన్లో పడేస్తారు. ఈ చిత్రం ఏంటంటే, సింహాల బోనులోకి వెళ్ళిన అలాంటి భయానకరమైనటువంటి సంభవంలో, అలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నా అక్కడుండి కూడా దానియేలు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడే ప్రార్థన చేస్తున్నాడు. సింహాలు నన్ను ఏమైనా చేస్తాయేమో, నేను సింహాల బోన్లో పడిపోయాను, నేనేమైపోతానో అని ఏమాత్రం భయపడట్లేదు. ఏమాత్రం భయపడకుండా ఏదేమైనా సరే నా దేవునికి ప్రార్థన చేసుకోవాలని సింహాల బోనులో కూడా, శ్రమలో కూడా, కష్టములో కూడా, బాధలో కూడా దానియేలు ప్రార్థన చేయటం ఆపలేదు. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితిని చూసి భయపడట్లేదు. ఇప్పుడు నేను సింహాల బోన్లో ఉన్నాను, నేను ఏమైపోతానేగా అని ఏమాత్రం కలవరపడట్లేదు, భయపడట్లేదు, తొందరపడట్లేదు. అక్కడ ఆ స్థలంలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ వచ్చిందని కొంతమంది ప్రార్థన ఆపేస్తారు. కష్టాలలో కాళ్ళ నొప్పులు వచ్చినాయని, కడుపులో నొప్పి వచ్చిందని, ఇంటికి చుట్టాలు వచ్చారని, కరోనా వచ్చిందని, ఏమొచ్చిందనండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏడలేదు ప్రపంచంలో కరోనా, చర్చిలోనే ఉంది కరోనా. కరోనా వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రార్థన ఆపేస్తారు. దానియేలు ప్రార్థన ఆపలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు. ఎదురుగా ప్రతికూలమైన పరిస్థితి, చుట్టూ సింహాలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రమైన మాట ఏంటి చెప్పనా? అద్భుతమైన మాట ఏంటి చెప్పనా? ఆ దానియేలు అలాగున ప్రార్థన చేస్తున్నాడు కదా. ఇప్పుడు దానియేలు పక్షంగా ఎవరున్నారు తెలుసా? దేవుడే దానియేలు పక్షముగా నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానియేలుకి తెలుసు దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నరమాత్రుడు నన్ను ఏమి చేయగలుగుతాడు? దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఈ సింహాలు నన్ను ఏమి చేయగలుగుతాయి? దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఈ ఈ రోగము నన్ను ఏమి చేయగలిగిద్ది? దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఈ అప్పులు నన్ను ఏమి చేయగలుగుతాయి? దేవుడు నా పక్షముగా ఉన్నాడు. ఏది నాకు ఏమాత్రము హాని చేయనేరదు.
దేవుడు నా పక్షముగా ఉన్నాడు, ఈ అగ్ని నన్నేమి చేయలేదు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఈ ఎర్ర సముద్రం నన్నేమి చేయలేదు. దేవుడు నా పక్షముగా ఉన్నాడు. దానియేలు ఎరిగి ఉన్నాడు, దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నేను ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నానో, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నానో, నేను నమ్మిన దేవుడు, నేను ప్రార్థించుచున్న దేవుడు, నేను ఆరాధించుచున్న దేవుడు నా పక్షముగా నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎరిగి ఉన్నాడు. దానియేలు ఎరిగి ఉన్నాడు కనుకనే ధైర్యముగా ఉండగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాలకు భయపడలేదు, మరణానికి భయపడలేదు. ఎందుకంటే ఈ వాగ్దానం దానియేలు ఎరిగి ఉన్నాడు. ఏమంటున్నాడు దేవుడు? భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మనుషులు నిన్ను మింగడానికి నీ మీదికి నోరు తెరిచినప్పుడు వారికి నీవు భయపడకు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్న దేవుడు వారికంటే గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడిన వారికంటే గొప్పవాడు. దానియేలు ఎరిగి ఉన్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థిస్తున్న దేవుడు నా పక్షముగా ఉన్నాడు గనుక ఈ సింహాలకు నేను భయపడను. దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతాను. ఒకవేళ ఈ సింహాలకు దేవుడు నన్ను అప్పగిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. బ్రతికితే ఆయన మహిమ కొరకు నేను బ్రతుకుతాను, చనిపోతే నాకు లాభం. ఎందుకు నాకు భయం? ఆయన నా పక్షంగా ఉన్నాడు. ధైర్యంతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. పరలోక సింహాసనాసీనుడైన దేవుడు సింహాసనాన్ని విడిచి సింహాల బోనులోకి వచ్చి దానియేలు పక్షముగా ఉండి సింహాల నోళ్లను మూశాడు దేవుడు. ఆమేన్. బా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేది, ఇలాంటి దేవుని సన్నిధిన నిర్లక్ష్యం చేసేది. ఒక్క క్షణం దానియేలు జీవితంలో అవిశ్వాసమే కానీ, అల్పవిశ్వాసమే కానీ, భయమే కానీ వస్తే ఏమైపోయాడు? ఎక్కడ కూడా దానియేలు తన జీవితంలో భయమే కానీ, అధైర్యమే కానీ, అవిశ్వాసమే కానీ ఎక్కడ ఏ కోశాన రానియలేదు. అందుకని బైబిల్ అంటుంది, శ్రమ దినమున నీవు కృంగితే నువ్వు చాతకాని వాడవవుతావు. శ్రమ వచ్చిందని నీవు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు. సజీవుడైన దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసి మనుషుల చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. నరమాత్రుడు ఏమైనా నీకు సహాయం చేయగలుగుతాడా? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక మాట చెప్పండి, దేవుడు మనకు లేకపోతే అసలు ఏమైపోయేవాళ్ళం మనం? ఈరోజు మన పరిస్థితి ఏమై ఉండేది? దేవుడు చేసిన కార్యాలన్నీ మరిచి
దేవుడు చేసిన అద్భుతాలు విడిచి నీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పరిస్థితులకు దేవుని సన్నిధి కంటే, దేవుని కంటే మనుషుల్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందండి? దేవునికి స్తోత్రం. నువ్వు భయపడకు, దేవుణ్ణి ఆధారం చేసుకో. దేవుడు నీ పక్షంగా ఉంటే నరమాత్రుడు నీకేం చేయలేడు. అసలు సింహాలు ఏం చేయలేకపోయాయి. ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యనేరదు. భయపడకు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక సింహాల నోళ్లను దేవుడు మూసాడు. సింహాల బోనులో నుంచి దేవుడు దానియేలును తప్పించాడు. రాత్రంతా రాజుకు నిద్ర పట్టట్లేదు. దేవునికి స్తోత్రం. కలవరపడుతున్నాడు. తెల్లారకు ముందే సింహాల బోను దగ్గరికి వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినం తప్పక సేవించుచున్న నీ దేవుడు ఆమేన్ నిన్ను రక్షించెనా. హల్లెలూయా. దానియేలుతో అన్నప్పుడు దానియేలు అంటాడు, ఆయన దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను కనుక దేవుడు ఆయన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. వెంటనే రాజు సింహాల బోన్లో నుంచి దానియేలును బయటికి తీసుకొచ్చాడు. దానియేలు పని అయిపోయిందిలే అని దానియేలు యొక్క విరోధులు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. ఇంట్లో మంచి విందు చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, హ్యాపీ సెలబ్రేషన్. ఆ దానియేలు గడు పేడ ఎరగడైపోయిందిరా, దానియేలు సింహాలకు విందైపోయిండు అని వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. రాజుగారు సైనికులను పంపించి ఎవరైతే దానియేలును సింహాల బోనులో వేయించారో వాళ్ళను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యలను అందరిని తీసుకొచ్చి అదే సింహాల బోనులో పడేస్తే ఆ సింహాలు వాళ్ళు నేల మీద పడకముందే, వాళ్ళ నేల మీదకి రాకముందే గాల్లోకి ఎగిరి ఆ గాల్లోనే వాళ్ళని ఎముకలను కూడా పిప్పి చేసేసాయి. స్తోత్రం. ఆమేన్. ఎముకలను కింద పడకముందే పొడి చేసేసినాయండి. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పక్షంగా ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ పక్షముగా ఉన్న దేవుడు నీ శత్రువు కంటే గొప్పవాడు. నీ పక్షముగా ఉన్న దేవుడు నీకున్న సమస్య కంటే గొప్పవాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణేమో చిన్నగా చూస్తున్నాం, సమస్యనేమో అమ్మో ఈ ప్రపంచంలో నాకున్నంత శ్రమ, నాకున్నంత కష్టం ఇక ఎవరికి ఉండకూడదు నాయన. పెద్ద బాధ ఏదో ఎవరికి లేని, ప్రపంచంలో లేని బాధ అంతా నీకే వచ్చినట్టు అర్థమవుతుందండి. దేవుని దృష్టిలో నీకున్న శ్రమ చులకన శ్రమ. ఒక మాట చెప్పనా, ముగిస్తున్నాను నేనుగా. మీరు టైం పాటించకపోవచ్చు, నేను మాత్రం టైమే పాటిస్తాను. ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్తాను. గొల్యాతును చూస్తే ఇశ్రాయేలు సైన్యమంతటికి భయం, సౌలు రాజుతో సహా గడగడ 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 వణికిపోతున్నారు. గడగడ వణికిపోతున్నారు.
అంతమంది భయపడుతున్నారు, కానీ దావీదు భయపడట్లేదు. బా, ఎంత అద్భుతం అండి! గొల్యాతును చూస్తే అందరికీ వణుకు. వాడు తిడతన్నా మాట్లాడట్లేదు, వాడు దూషిస్తున్నా మాట్లాడట్లేదు. గడగడ గడగడ వణుకుతూ అందరూ ఎవరి గుడారాల్లో వాళ్ళు దాక్కొని బయటికి రావటానికి కూడా భయపడిపోతున్నారు. అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు భయపడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దావీదు భయపడట్లేదంటే, ఈ గొల్యాతు కంటే నేను సేవించుచున్న దేవుడు గొప్పవాడు. జీవము కలిగిన దేవుని సైన్యమును మరి తిరస్కరించుచున్నటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? వాడికంటే నా దేవుడు గొప్పవాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన నా పక్షంగా ఉన్నాడు. యుద్ధం నేను కాదు, దేవుడే జరిగిస్తాడని అందరూ గడగడలాడుతూ భయపడుతున్న దావీదు ముందు కొనసాగాడు గొల్యాతును పడగొట్టడానికి. నేను పోట్లాడతా అని వెళ్ళాడా? లేదు, నేను కాదు, దేవుడు. నేను కేవలం వట్టివాడిని, నేను కేవలం ఎంటీ. నేను వట్టివాణ్ణి, కానీ నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఒక మాట చెప్పనా, దేవుణ్ణి పక్షంగా ఉండాలంటే నువ్వెప్పుడు కూడా ఎంటీగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దావీదు కేవలం నేను వట్టివాణ్ణి, ఏమీ లేనటువంటి వాణ్ణి అని తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి గణపరిచాడు గనుక దేవుడు దావీదు పక్షంగా యుద్ధం చేశాడు. ఆ గొల్యాతుని ఒక్క రాయి దెబ్బ వేస్తే దావీదు ముందు నుండి యుద్ధం చేస్తున్నాడు, దేవుడు వెనక నుండి యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలందరికీ కనపడేది దావీదే, కానీ పోరాడేది ఎవరు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పోరాడాడు, దేవుడు యుద్ధం చేశాడు. ముందు నుంచి దావీదు కొడితే దేవుడు వెనక నుంచి కొట్టాడు. ముందుకు పడ్డాడు గొల్యాతు. దావీదు పరుగెత్తుకొని వెళ్ళి గొల్యాతు వరలో ఉన్న కత్తి తీసి వాడి కత్తితో వాడి తలకాయ నరికేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పక్షముగా దావీదు నిలబడ్డాడు. దేవుడు దావీదు పక్షంగా నిలబడ్డాడు. విజయాన్ని దేవుడు దావీదుకు దయచేశాడు. ఇప్పుడు జనులందరూ ఎవరిని గనపరుస్తున్నారు? సౌలు వేల కొలదిగా, దావీదు 10,000 కొలదిగా శత్రువులను హతమార్చారని దావీదును గనపరుస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఘనత? ఆమేన్. దావీదు సొంత బలము, సొంత జ్ఞానము, సొంత శక్తి, సొంత ప్రయత్నం కాదు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు. నా పక్షముగా ఉన్న దేవుడు గొప్పవాడని ధైర్యం తెచ్చుకున్నాడు. అందరూ భయపడుతున్నారు, దావీదు ఒక్కడు ధైర్యంగా ఉన్నారు. ఈరోజు నేను చెప్పే మాట అదే. ఈ నెలలో అందరూ భయపడతారు, లోకమంతా భయపడతారు, నీ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా భయపడతారు. కానీ దేవుడు నీతో అంటున్నాడు ఈ రాత్రి, ఇక్కడికి పిలిపించాడు, కూర్చోబెట్టి, నువ్వు భయపడ మాకు. ఎందుకు? నేను నీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. మీరు రాసుకోండి, అలాంటి మరి ప్రమాదకరమైన పరిస్థితులు మీ ముందుకు రాబోతున్నాయి. ఆమేన్. అందుకే దేవుడు ఈరోజు ఈ మాట ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు.
ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు, దావీదు ఒక్కడు భయపడట్లేదు. ఎందుకు? దావీదు ఎరిగి ఉన్నాడు, నా పక్షముగా ఉన్నవాడు గొల్యాతు కంటే గొప్పోడు. నువ్వు ఎరిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు ఎరిగి ఉన్నావా? నువ్వు ఎరిగి ఉంటే ఈరోజు మీకు చెప్తున్నాను నేను, మీరు దేనికి భయపడరు. ఆమేన్. జలములలో బడి వెళ్ళినా, నదులలో దాటి వెళుతున్నా, నీవు అగ్నిలో నడుస్తున్నా, నువ్వు దేనికి భయపడవు బిడ్డ. ఎందుకంటే ప్రభువు నీ పక్షంగా ఉంటాడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, కార్యాన్ని సఫలపరుస్తాడు. యుద్ధ వార్తలే మీరు విన్నా, అనేకమైన తెగులను గురించి, అనేకమైన పరిస్థితులు, అనేక సమాచారాలు మీరు వింటారు. ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని సంభవించినప్పటికీ బైబిల్ అంటుంది, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమునకు నువ్వు భయపడకుందువో. నీ ప్రక్కన కూలిపోతున్నప్పటికీ, నీ ప్రక్కన పడిపోతున్నప్పటికీ నీవు భయపడుకుంటావు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని, ఏ పరిస్థితికి కృంగిపోకుండా, దేనికి భయపడకుండా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడు ఈ ధైర్యం దేవుడు మనలో నింపుతాడంటే, ఒక వచనం చదివించి ప్రార్థన చేస్తా. 4వ వచనం, 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, ప్రియుడవైనందున, చెప్పండి, ప్రియుడవైనందున. దానియేలును గురించి దేవుడు మాట్లాడిన మాట, దానియేలు నీవు బహుప్రియుడవు. దావీదును గురించి దేవుడు అంటాడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒక్క మాట. ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా దేవుడు నీ పక్షంగా ఉండి నీకు ధైర్యమునిచ్చి, నీ పక్షంగా పోరాడి నీకు క్షేమమును దేవుడు దయచేయనట్లుగా నీవు ఆయన దృష్టిలో ఎలా ఉండాలంటే ప్రియుడవుగా, ప్రియురాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటాడు దేవుడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నాకు ప్రియమైన వాడవు. ఇశ్రాయేలు, నీవు నాకు ప్రియమైన వాడవు, ప్రియుడవు. అందుకే నేను నీ పక్షంగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవునికి మనం ఎలా ఉండాలి? ప్రియమైన వారముగా ఉండాలి. దేవుడికి ప్రీతి పాత్రులముగా మనం ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, దేవుడు మనని ప్రేమించాలి. దేవుని ప్రేమకు మనం పాత్రులము కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మనని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి మరి? అమ్మా, దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇంకా ఇంకా చెప్పండి అమ్మా, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనని ప్రేమించాలంటే ఏం చేయాలి? స్తోత్రం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తా,
మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఎవరిని ప్రేమిస్తాడంట? ఆయనను ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. సింపుల్. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు దానియేలుకి ఆయన ప్రాణం అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ. ప్రేమించాడు కనుక ప్రార్థన చేశాడు. ప్రాణాన్ని కూడా ద్వేషించి, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రార్థనలోకి వెళ్ళాడమ్మా. ప్రభువుతో గడపటానికి వెళ్ళాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది దానియేలుకి ఎవరంటే ప్రేమ. నేను ప్రియుడు. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, బహుప్రియుడవు. నువ్వు లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించలేదు, పదవిని ప్రేమించలేదు, తిండిని ప్రేమించలేదు, త్రాగుని ప్రేమించలేదు, శరీర కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను నువ్వు ప్రేమించలేదు. నన్ను ప్రేమించావు. నేను ప్రేమిస్తున్నాను. అందుకని దానియేలు పక్షంగా దేవుడు ఉన్నాడు, దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ధనము కంటే రక్త సంబంధుల కంటే శరీర కోరికల కంటే నీ పని కంటే ప్రభువుని నువ్వు ఎక్కువగా ప్రేమించగలిగితే, చెప్పండి ఎవరుంటారు నీ పక్కన? ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే మనకి క్షేమమా? ఎంత డబ్బు ఉంటే మనకి క్షేమమా? చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడు ఉండాలి. ఏమి లేకపోయినా, ఎవరు లేకపోయినా ప్రభువు మన పక్షంగా ఉంటే నిశ్చయముగా అది మనకు క్షేమం, అది మనకు నెమ్మది, అది మనకు సమాధానం, సంతోషం. అట్టి దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమకు పాత్రులమై ప్రభు కృపను మనం పొందుదుముగాక, ప్రభు సన్నిధిని అనుభవించుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ఆశ్చర్యకరమైన వాగ్దానం, ఈ మాసం ఎన్ని భయానకరమైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టిన, నిన్ను కృంగదీసేటువంటి పరిస్థితులు ఎన్ని నీకు సంభవించిన, ఈ రాత్రి ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు. బిడా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. Fear not, I am with you. భయపడకు, భయపడకు. నీ ఎదుట ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులున్నా, ప్రతి ప్రతికూలతలలో నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. భయపడకు. ప్రభువుకి ప్రీతి పాత్రురాలుగా ఉండు, ప్రభువుకి ప్రీతి పాత్రుడుగా ఉండు. నా దృష్టికి నువ్వు ప్రియుడవైనందున గనుడవైతివి, ప్రియుడవైనందున గనుడవైతివి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను తప్పించుతున్నాను, నేను నీకు సమకూరుస్తున్నాను. నీకు దూరమైనటువంటి వారందరూ నీ దగ్గరికి రాబోతున్నారు.
నువ్వు కోల్పోయినవన్నీ మరలా నేను నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నువ్వు ఏదైతే నష్టపోయావో, నువ్వు ఏదైతే కోల్పోయావో దానికి మరలా రెండంతలుగా నేను నీకు ఇవ్వబోతున్నాను. నిన్ను విడిచిపోయిన వారందరూ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే నీవు నాకు ప్రియుడవై ఉన్నావు. కుమారుడా, కుమారి, నీవు నాకు ప్రియుడవు, భయపడకు. జనములను నీకు ప్రతిగా అప్పగించబోతున్నాను. నిన్ను దూషించిన వారందరూ, నిన్ను ద్వేషించిన వారందరూ తిరిగి నీ దగ్గరికి రాబోతున్నారు. నిశ్చయముగా ఇది దేవుడు ఇస్తున్న ప్రవచనాత్మకమైన వాగ్దానం. ఈ కార్యమును చేయుటకు దేవుడు త్వరపెట్టబోతున్నాడు. కార్యమును జరిగించుటకు త్వరపడుతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. నీ శరీర కోరికల కంటే, నీ ధనము కంటే, నీ సుఖాల కంటే, భోగాల కంటే, బంధువుల కంటే, భాగ్యాల కంటే ప్రభువుని ప్రేమించు. నిశ్చయముగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు. దానియేలును పిలిచిన దేవుడు, ఇశ్రాయేలును పిలిచిన దేవుడు, దావీదును పిలిచిన దేవుడు, నీవు బహుప్రియుడవు అని పిలిచిన దేవుడు ఈ రాత్రి ప్రభువు మన్ని పిలవగలుగుతున్నాడా? పిలవగలగలేకపోతే ఈ రాత్రి పరీక్షించుకో, ప్రభువుకి సమర్పించుకో. నీకు ప్రియమైన దానగా ఉంటాను, నీకు ప్రియమైన వాడిగా ఉంటాను ప్రభువా అని ఒక నూతన సమర్పణతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు ఈ వాగ్దాన సందేశ కూడికలో మునుపెన్నడూ లేని రీతిలో ఓ అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో నాయనా, నీ లేఖనాలలో నుండి స్వచ్ఛమైన శ్రేష్టమైన వర్తమానాన్ని ఈ రాత్రి మీరు మాకు వినిపింపజేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనుడైన నీ దాసుణ్ణి బలపరిచి ఈ రాత్రి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం వ్యర్థంగా పోకుండా నీరు కట్టిన తోటగా నిత్యము ఉబుకుచుండు ఓటగా మాలో మీరు ఫలింపజేసి, వ్యర్థంగా పోకుండా దానియేలు వంటి ప్రార్థన, దావీదు వంటి ప్రతిష్ఠిత సమర్పణ మా అందరికీ మీరు ప్రసాదించి, మీ సన్నిధి నిత్యము మాకు దయచేసి 40 సంవత్సరాలు అరణ్య మార్గములో ఇశ్రాయేలుకు తోడుగా ఉండి, పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై అన్నీ నీవై వారిని నడిపించినట్లుగా ఈ లోకమనే అరణ్య యాత్రలో మేము నడుస్తున్నప్పుడు నీవు మా పక్షముగా ఉండి ప్రతి కార్యమును జరిగించి, ప్రతికూలమైన పరిస్థితుల్లో, తెగుళ్లలో, యుద్ధములలో, యుద్ధ సమాచారములలో మా హృదయాలను కలవరపడనివ్వకుండా, వెరవనివ్వకుండా, భయపడకుండా, ప్రభువా, దానియేలు పక్షంగా ఉన్న దేవుడా, దావీదు పక్షంగా ఉన్న దేవుడా, ఇశ్రాయేలు పక్షముగా ఉన్న దేవుడా, మా పక్షముగా మీరుండి మమ్మల్ని నడిపించి, ధైర్యపరిచి, సంఘమంతటికి క్షేమమును మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ఈ రాత్రి నీ సన్నిధానానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆయా స్థలాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో ఉండి ఈ యూట్యూబ్ ద్వారా నీ సన్నిధిని అనుభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే అర్పించుకుంటూ ఘనుడైన యేసు నామమును బట్టి స్తుతించి, ప్రార్థించి
ఈ మాసమంతటిలో మీరు మాకు తోడై ఉండి నడిపించి దీవించుమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదములు కూడి వచ్చిన మనకు, సర్వలోకములో ఉండి ఆయన ప్రేమిస్తున్న భక్తులకు, ఈ పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు.